జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. అయితే మొత్తానికి కూడా ఒక సందర్భాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఆసియా కప్ ఏదైతే జరిగిందో, ఆసియా కప్ సంబంధించినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద భారత్ 169 పరుగులు కొట్టింది. దాని తర్వాత బంగ్లాదేశ్ కూడా పోరాడుతుంది అన్నటువంటి సమయంలో వాళ్ళను తక్కువకే ఒత్తేసారు మనోళ్ళు. ఒత్తేసిన తర్వాత ఇక ఏంది నిన్న బ్యాటింగ్ లైనప్, అసలు సంజు శాంసన్ బ్యాటింగ్ చేయలేదు, అసలు ఏంది బ్యాటింగ్ లైనప్ అటు ఇటు మార్చిర్రు, అసలు అంటే ఏం ప్రయోగాలు చేస్తూ ఉన్నారు లాస్ట్ మూమెంట్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారినటువంటి సమయంలో ఇక ఉంటారు కదా కొంతమంది నెటిజన్స్, ఫ్యాన్స్ కూడా సంజు శాంసన్ లైఫ్ కెరియర్ తొక్కేస్తూ ఉన్నారు అన్నది ఒక విషయం. అయితే మొత్తానికైతే ఏషియా కప్లో భారత్ ఫైనల్ చేరుకున్నది. మరి మనతో పాటు ఫైనల్ ఆడేది ఎవరు? పాకిస్తానా లేకపోతే శ్రీలంకనా? శ్రీలంక కంటే మ్యాక్స్ భారత్తో ఆడాలి కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఇక పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది ఫైనల్ కాబట్టి. ఇవన్నీ ఉన్నాయి కానీ చూడాలి ఫైనల్ ఎవరితో ఆడతారు, ఏం సంగతి అనేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఒకసారిగా మొత్తంగా కూడా ఇక్కడ ఒక ఫైట్ అనేది కనబరుస్తూ ఉంటుంది. గ్రూప్ 1లో నిరుద్యోగులంతా పోరాడుతూ ఉన్నారు అనేది ఒక దాని మీద ఒకసారి గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో కూడా నైటు టీజీపీఎస్సీ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక రాష్ట్రంలో హైకోర్టుకు సంబంధించినటువంటి నూతన హైకోర్టుకు సంబంధించినటువంటి దాని విషయంలో శంకుస్థాపన చేశారు. అది కూడా మొత్తానికి 100 ఎకరాలలో అది రాజేంద్రనగర్ సంబంధించినటువంటి జయశంకర్ సార్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ల్యాండ్ అంటూ కూడా గతంలో పంచాయతీ చూసినాం. తర్వాత ఇక నా వెనుక ఒకటి ఇండియన్ పీపుల్స్ ఫారం సంబంధించినటువంటిది ఒకటి ఉన్నది. మా ఇండియన్ పీపుల్స్ ఫారం అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంది మా ఇండియా పీపుల్స్ ఫారం సంబంధించి? అయితే గత 3 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి బతుకమ్మ వేడుకలు ఎక్కడ చేస్తూ ఉన్నారు అంటే దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బతుకమ్మ వేడుకలను చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సందర్భంగా 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఇది 3వ సంవత్సరం, బహుశా 3వ సంవత్సరము. ఇక తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, విశిష్టత కలిగినటువంటి నాయకులు, అరుదైన గౌరవం అందిందనుకోవచ్చు రామచంద్రరావు గారి నాయకత్వాన. అయితే ఒకసారి చూద్దాం అది ఎవరెవరు ఉన్నారు, గెస్టులు ఏంది అనేది. ఇంకా సో మెయిన్ స్పాన్సర్స్, అవర్ బెస్ట్ సపోర్టర్స్, స్పెషల్ అట్రాక్షన్స్ అంటూ కూడా దుబాయ్ చాప్టర్ అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మా ఇండియన్ పీపుల్స్ ఫారం బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ సెలబ్రేషన్స్, తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్, తెలంగాణ సాంస్కృతిక పూల వైభవం అంటూ కూడా ఒక టైటిల్తో కనిపిస్తూ ఉన్నది. అయితే దీని విషయంలో మాట్లాడుకుంటే బతుకమ్మ తెలంగాణ సమాజానికి, తెలంగాణ సాంప్రదాయానికి, తెలంగాణ సంస్కృతికి పెట్టిన పేరు. ఆనాడు తెలంగాణ చౌలులు మొదలుపెట్టినటువంటి బతుకమ్మను రాను నిజాం చేతులకు వచ్చిన తర్వాత మన ఆడబిడ్డలను నగ్నంగా ఆడించినటువంటి పరిస్థితి రజాకార్ టైంలో కాసిం రజ్వీ అనే ఓ రాక్షసుని పాలనలో. ఆ పాలన నుండి మొదలు చూసుకుంటే బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున గర్వంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నాం నవరాత్రి సమయంలో చూడొచ్చు. అయితే దేశం దాటి, సముద్ర తీరాలు దాటి దుబాయ్లో జరుగుతున్నటువంటి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి అధ్యక్షుడు రామచంద్రరావు గారిని గెస్ట్ ఆఫ్ హానర్గా పిలవడం జరిగింది. తర్వాత ఎందుకు ఈ యొక్క టాపిక్ని తీసుకొచ్చినామంటే రామచంద్రరావు గారి నాయకత్వాన తెలంగాణ బీజేపీ ఎంత ముందుకు దూసుకుపోతా ఉన్నదో ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి దానిలో ఇప్పటివరకు ఎవరిని పిలవలే, కానీ రామచంద్రరావు గారి నాయకత్వాన, రామచంద్రరావు గారికి ఉన్నటువంటి అనుభవరీత్యా ఆయనను దుబాయ్కి పిలిపిస్తూ ఉన్నారు మా ఇండియన్ పీపుల్స్ ఫారం. ఆయన వివిధ రకాలుగా ఒక అడ్వకేట్, మంచి అడ్వకేట్ ఆయన. తర్వాత దేశ ధర్మం కోసం తన కాళ్ళను సైతం మావోయిస్టులు
అక్కడ విరగొట్టినా కూడా దేశ ధర్మం కోసం నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించుకున్న తర్వాత ఇదో శుభ పరిణామం. వివిధ భాషలలో క్రిస్టల్ క్లియర్గా ఎలాంటి తప్పులు లేకుండా మాట్లాడేటువంటి రామచంద్రరావు గారిని దుబాయ్ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరపాలా మా ఇండియన్ పీపుల్స్ ఫోరం. అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వాన ఇలాంటివి ఎన్నో జరిగి 2029 నాడు ఆ సంవత్సరాన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నది రామచంద్రరావు గారి నాయకత్వాన అనేది క్లియర్గా చూడొచ్చు. వివిధ భాషలలో ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు వివిధ భాషలలో పట్టున్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరంటే తెలంగాణ జేజమ్మ, గద్వాల ముద్దుబిడ్డ, గద్వాల ఇంటి కోడలు డీకే అరుణమ్మ. ఇప్పుడు మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. ఆమె కూడా బతుకమ్మ సంబరాలలో కావచ్చు, చాలామంది దుబాయ్కి వెళ్ళినటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా చాలా సపోర్టివ్గా ఉండేటువంటి డీకే అరుణమ్మ గారు ఆ తరుణం నుండి ఈరోజు కూడా దుబాయ్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలుస్తూ ఉన్నారు. చాలామంది గల్ఫ్ కార్మికులకు ఆమె సాయం చేసినటువంటి విషయం, గల్ఫ్ కార్మికులను తీసుకొచ్చినటువంటి విషయం, తర్వాత వలసపోయినటువంటి బిడ్డలకు సాధభారత ఉన్నటువంటి విషయం, అలాంటి పరిస్థితులను రీత్యా ఎవరెవరు హైలైట్ ఆఫ్ ద తెలంగాణ భారతీయ జనతా పార్టీ అంటే దాంట్లో డీకే అరుణమ్మ గారిని పిలవడం జరిగింది. తర్వాత టైగర్ బాండ్ పేపర్ రాసి మరి పసుపు బోర్డు తీసుకొస్తాన్న మొగోడు, గల్ఫ్ కార్మికులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా మీకోసం అని చెప్పినటువంటి ఒక నేత. నాయకుడు అంటే ల్యాండ్ క్రూజర్ల కార్లలో తిరిగేటోడు కాదు. నాయకుడు అంటే ఇష్టారీతిన ప్రజాధనం దోచుకునేటోడు కాదు. ప్రజల కోసం ఓటేసినటువంటి పబ్లిక్ కోసం కష్టపడేవాడు అనే విధంగా పనిచేసేటువంటి మరో నేత ధర్మపురి అరవింద్. ఈయన కూడా చాలామంది గల్ఫ్ కార్మికుల కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్మికుల కోసం పసుపు బోర్డు తేవడానికి ఎంత కష్టపడ్డాడో తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు. ఒకసారి బాండ్ పేపర్ మీద సంతకం చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈయనతో షేర్ అవుతుందా, బాండ్ పేపర్ తెచ్చి ఇన్ని రోజులైంది, ఏమైంది, ఏం సంగతి, ఇక ఏంది నీ రాజకీయం చాప్టర్ క్లోజ్ అని చెప్పినటువంటి వాళ్ళకు గట్టిగా గడ్డపార దింపింది. అందుకే ఇచ్చిన మాట తప్పనటువంటి నేత ధర్మపురి అరవింద్. అందుకే ఆయనను కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా దుబాయ్ ఆహ్వానిస్తూ ఉన్నది. తర్వాత మరొక నేత వకీల్ సాబ్ తన మాటల తూటాలు వేల్స్తూ ప్రతిపక్షాల గుండెల్లో, అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో తూటాలు దింపేటువంటి వకీల్ సాబ్. కష్టమని ఎవడైనా పోతే గల్ఫ్ కార్మికులు ఎక్కువ వాళ్ళ సైడ్, ఇక్కడ కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలల్లో గల్ఫ్ కార్మికులు ఎక్కువ. అలాంటి బిడ్డలకు చేయుతనిచ్చేటువంటి వ్యక్తి. మాటలకు తూటాలు కాదు గడపారాలు దింపుతాడు. ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నా అనే ఒక భరోసా ఉంటుంది రఘునందన్ అన్న కాడ. మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారిని కూడా దుబాయ్ ఆహ్వానిస్తూ ఉన్నది బతుకమ్మ సంబరాలకు. తర్వాత ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అక్కడ దుబాయ్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. అదే ఈయన కూడా కార్మికులకు ఏమైనా కష్టం వస్తే కష్ట నష్ట బాధల్లో నేను ఉంటా అని హామీ ఇచ్చిండు. చాలామందికి సహాయం కూడా చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. తర్వాత మరొక సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటియల్, చాలా సీనియర్. అంటే ఇప్పుడున్నటువంటి విశ్లేషకుల లెక్క కాదు సురేష్ గారు. వివిధ రకాలుగా అసలు ఏమున్నది హిస్టరీ మీద పట్టున్నటువంటి జర్నలిస్ట్, చాలా క్రిస్టల్ క్లియర్గా అందరికి చెప్పేటువంటి వ్యక్తి. తర్వాత మిగతా విషయాలు చూస్తే ఆయన కూడా చాలా బతుకమ్మ సంబరాల గురించి కావచ్చు, తెలంగాణ హిస్టరీ గురించి కావచ్చు, హిందూ సనాతన ధర్మం గురించి కావచ్చు, ఆయన మీద ఎవరైనా ఆయన ముందర కూర్చొని అపహాస్యపు మాటలు మాట్లాడి ఏంది ఇదా అదా అంటే డైరెక్ట్ బుల్డోజరే టపక్
ఆయన మాటలు అట్లుంటాయి. తర్వాత మరొక గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరు అంటే ఆయన పేరు జితేంద్ర వైద్య గారు, ప్రెసిడెంట్. జితేంద్ర వైద్య గారు ఎవరంటే ప్రెసిడెంట్ ఇండియన్ పీపుల్స్ ఫోరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలోనే ఇది 3వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఇక ఇండియన్ పీపుల్స్ ఫోరం బతుకమ్మ సంబరాలు దేశాలు దాటి, తీరాలు దాటి, సముద్ర తీరాలను దాటుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక ఇస్లాం కంట్రీ అండి. ఆ ఇస్లాం కంట్రీలో కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి ఎంతో సంతోషదాయకంగా ఉన్నది తెలంగాణ ప్రజలకు. ఎందుకు అంటే బతుకమ్మ అంటే ఒక ఫీలింగ్, బతుకమ్మ అంటే ఒక స్వప్నం, బతుకమ్మ అంటే ఒక గర్వం, బతుకమ్మ అంటే ఒక గౌరవం. ఎవరైతే అదే ఇస్లాంకు సంబంధించినటువంటి కొంతమంది ఆనాడు మన బిడ్డలను చెరిచారో, మన బిడ్డల మీద లైంగిక దాడి చేసిర్రో, మన బిడ్డలను నగ్నంగా తన మొగుళ్ళ ముందే ఆడించిర్రో, ఆ రోజుల నుండి ఈరోజు ఇదే ఇస్లాం కంట్రీలో 27 తారీఖు రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు బతుకమ్మ సంబరాలను చూడబోతా ఉన్నాం. మన తెలంగాణ బీజేపీ నేతలకు అరుదైన గౌరవం అనుకోవచ్చు. తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు ఇది కీలక పరిణామం అనుకోవచ్చు. ఇక్కడ చాలామందిని కనిపించరు, కాకపోతే ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ అనుకున్నారో వాళ్ళనే పిలిచిరని నా అభిప్రాయం. అంటే ఎవరైతే సామాజిక సేవలో కావచ్చు, సామాజిక స్పృహ ఉన్నటువంటి నేతలను పిలిచిరని అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత స్పాన్సర్స్ ఇక సుమన్ టీవీ ఉన్నది, యూఏకి సంబంధించి గోల్డెన్ షూస్, మెన్సా, మెరాలాడా, ఎల్ఎస్పి, ఎంకే, మైత్రి, ఇంటిగ్రేటెడ్ అంటూ కూడా కొన్ని స్పాన్సర్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు.